హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం రథసప్తమి ఎప్పుడు వచ్చింది, 26వ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, అలాగే సప్తమి తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఇంకా రథసప్తమికి స్నానానికి చాలా విశేషం ఉందండి. స్నాన సమయం ఎప్పుడు, తెల్లవారుజామునే మనం స్నానం చేయాలి. మాఘమాసంలో ఈ స్నానానికి చాలా విశిష్టత ఉందండి. ధర్మశాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడి జన్మదినంగా భావించే రథసప్తమి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి. 2026 సంవత్సరంలో ఈ పండుగ ఎప్పుడు వస్తుంది, దాని విశిష్టత మరియు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటా అంటే మరికొన్ని మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి మీరు నాకు కొంచెం బూస్టప్ ఇస్తున్నట్లండి, అంతే. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథిన రథసప్తమిని జరుపుకుంటారండి. ఈ 2026 సంవత్సరంలో ఈ పండుగ జనవరి 25 ఆదివారం నాడు వచ్చిందండి. మామూలుగానే మనం సూర్యభగవానుడిని ఆదివారం పూజిస్తూ ఉంటాము. ఇక అందులోనూ రథసప్తమి ఈసారి జనవరి 25 ఆదివారం నాడు వచ్చింది కాబట్టి చాలా విశిష్టమైన రోజు కాబట్టి రథసప్తమి మరింత విశేషమైనదిగా పండితులు చెబుతున్నారండి. సప్తమి తిథి ప్రారంభం తెలుసుకుందాం ఇప్పుడు. జనవరి 25 తెల్లవారుజామున 12:40 ఈ సప్తమి తిథి మొదలైపోతుంది. జనవరి 25 తెల్లవారుజామున 12:40 సప్తమి తిథి మొదలవుతుంది. అరుణోదయ స్నానం వచ్చేసి పొద్దున్నే తెల్లవారుజామునే మనం ఈ స్నానం చేయాలండి. జిల్లేడాకులు, రేగాకులు కలిపి పెట్టుకొని మనకి తలపైన, భుజాలపైన, మోకాళ్ళపైన, ఇక పాదాలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. చాలా విశేషమండి. ఎందుకంటే మన భగవానుడి అనుగ్రహం ఉండాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలని చేస్తూ ఉంటారు. ఈ స్నానం వచ్చేసి 5:20 తెల్లవారుజామున 5:20 నుండి 7:13 లోపు అందరూ స్నానం చేసి ఆ సూర్య భగవాన్ని పూజించాలండి. మరి పండుగ విశిష్టత అంటే సూర్యుడు తన దిశను మార్చుకుని 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ మార్గంలో ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజే రథసప్తమి. దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి. ఈ రోజున సూర్యుడిని ఆరాధిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున చేసిన స్నానం, జపం, ఆర్జ్య ప్రదానం, తర్పణ, అలాగే దాన ధర్మాలు అనేక కోట్లు రెట్లు పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇస్తాయని నమ్మకమండి. ఇక మనకి అరసవల్లి క్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో గల అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయండి. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. జిల్లేడాకుల స్నానము ఈరోజు సూర్యోదయానికి ముందే తలపైన, భుజాలపైన జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయడం విశేషం అన్నాను కదా, అది మర్చిపోకుండా అందరూ ఆ విధంగా చేసుకోండి. నేను మరొక వీడియోలో ఈ సూర్యనారాయణ పూజ ఎలా చేసుకోవాలో చెప్తానండి. బాయ్ ఫ్రెండ్స్.